నేను ఇష్టపడేటువంటి పాటల్లో ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం అన్నయ్య పాడినటువంటి పాట. ఓ ప్రభువా, నేను పాడటం కాదు, ఆయన పాడితేనే బాగా వినాలని నేను ఆశపడతా ఉన్నాను. నీవే నీవే నా మంచి కాపరివి, అన్నబడతాడు. మనం విందాం, అర్పణ సేకరిద్దాం. రైట్. ఇది న్యాయమేనా? ఇంకా నేను ఆ పాటలు పాడాలంటే ఓపిక ఉందా? మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నిలబడ్డా. ఒక్కొక్క పాట తిరిగి మరలా 20 సంవత్సరాల క్రితం తీసుకుని వెళ్ళిపోతుంది నన్ను. ఈ వేదిక మీద యేసన్న గారు ఉన్నారేమో అనిపిస్తుంది. ఆమేన్. ఎందుకని చెప్పానంటే, ఆయన్ని చూస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఆ విధంగా పాడుకున్నటువంటి పాటలు ఇవి. యేసన్న గారికి ఏ ఏ పాటలు ఇష్టమో ఈ అయ్యగారు కూడా ఏ పాటలు ఇష్టం ఉన్నట్టుంది. వీళ్ళది ఏకాత్మ లేకపోతే ఏక శరీరమా? మొత్తానికి ఏమండి, ఇప్పుడు కోరుకున్న పాటలన్నీ ఎక్కడన్నా మీటింగ్ జరిగిందనుకో, ఆ పాట పాడు అంటాడు అన్న. ఆపుదామా అనుకుంటే ఆపనివ్వడం. ఇంచుమించు 6 గంటల సేపు. కానీ మొత్తానికి ఆ పాత అనుభవాలు, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని ఐక్యత, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆనందం మరొకసారి రుచి చూచి ఆ అనుభవాన్ని తండ్రి సన్నిధిలో నాకు కలిగింది. ఆమేన్. హల్లెలూయా. మీరు కానుకలేయటం మర్చిపోవాకండి. ఏమండి, మై మర్చిపోవాకండి. పరిచారకులు మిమ్మల్ని ఏమీ విడిచిపెట్టరు. ఆ దేవదూతల మాదిరిగా నిద్రపోతున్నా పొడుస్తారు వాళ్ళు. కనుక జాగ్రత్త. ఓ ప్రభువా, ఎక్కడ నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి. ఓ ప్రభువా, కానుకల ద్వారా ప్రభువుని స్తుతించండి. ఆ కానుకలతో పాటు
నీ ప్రాణ ఆత్మ శరీరాలను వేయండి. నీవే ఒక కానుకగా మారాలి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవ, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి వీడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. Amen. Hallelujah. Glory. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, కాపరివి నా కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా,
ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఈ పాటని జ్ఞాపకం చేసుకుంటూ మరలా తిరిగి కాపరి అన్నటువంటి ఆ మాట వినబడల, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం కాపరి అన్నటువంటి మాటని పాటలో పెట్టేటట్లుగా సహాయం చేశాడు. నీవే నా మంచి యేసయ్యా, నీవే నా మంచి కాపరివి. ఈ సంవత్సరం విడుదలైనటువంటి 10వ నంబర్ సీడీలో 79వ నంబరు పాట యేసయ్యా నీవే నా మంచి కాపరివి అన్నటువంటి పాట. ఈ పాటల పుస్తకాలు సీడీలు మన కౌంటర్లోనే ఉన్నాయి. తండ్రి సన్నిధి ఆ కౌంటర్లోనే ఇవి మీకు దొరుకుతాయి. ఇది క్రొత్త పాట. కాపరి అన్నటువంటి పాటని మరొకసారి జ్ఞాపకం చేసుకునేదానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ పాటను పాడి ఇంకా మీరు కానుకలు వేస్తున్నారు కదా, నిదానంగానే ఏం పర్వాలేదు. మనకు తెల్లవారి 4 గంటల వరకు టైం ఉంది. తెల్లవారి 4 గంటల వరకు టైం ఉంది. రాత్రి లేదు, పరలోకంలో పగలు లేదు. ఏమండి, కనబడుతున్న చంద్రుడికి గ్రహం పడుతుందేమో కానీ మన నీతి సూర్యుడికి పొరపాటును కూడా గ్రహణం పట్టదు. ఆయన నీతి సూర్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కృపలో నిలిచిన సంఘమే, కృపలో నిలిచిన సంఘమే, మెలకు కలిగినటువంటి ఆత్మనిచ్చి నీతి సూర్యుడు మన మీద ఉదయించి ఉన్నాడు. ఆమె మరణములో నుంచి ఈరోజు 100 మంది జీవములోనికి నడిపించబడ్డారు. ఆమె మనం ఇక్కడ స్తుతిస్తూ ఉండగా, మనం ఇక్కడ ఆరాధిస్తూ ఉండగా, ప్రపంచములో దేశ దేశాలలో సాతానుడి చేత బంధించబడినటువంటి వారు ఈ సభలలో స్తుతి ఆరాధన ద్వారా వాళ్ళ సంఖ్యలు విడిపోతూ ఉన్న చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడుతున్నారు. ఈ ప్రాంతములో యేసు రక్తముతో కడగబడినటువంటి ఈ స్థలములో వినబడుతున్న స్తుతి ధ్వనుల ద్వారా ప్రపంచానికే ఒక విడుదల, లోకానికే ఒక రక్షణ. అది మన ప్రభు అయిన యేసు రక్తము ద్వారా. పౌలు శీలలు స్తుతిస్తూ ఉండగా చెరసాల పునాదులు కదిలినట్లుగా ఈ ప్రపంచము యొక్క సాతాను యొక్క పునాదులు కదిలించబడుతున్నాయి. క్రైస్తవ సమాజమా, యేసు రక్తములో కడగబడిన సంఘమా, చేతులెత్తి స్తోత్రం చెల్లించు, చేతులెత్తి ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు ఆర్భాటముతో. హల్లెలూయా. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి, ఇరుకులోనైన విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. చెప్పాడు గ్లోరీ, దేవుని మహిమ మేఘము వలె ఆవరించిన సమయం
అగ్ని స్తంభం పరిశుద్ధాత్మ అగ్ని మన ముందు నడుచుచున్న సమయం. హల్లెలూయా. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిల్నే నే కొలుతును. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిల్నే నే కొలుతును. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఆమేన్. కానుకలు వేసిన వాళ్ళంతా పైకి లేచి నిలబడండి, ఆరాధన చేద్దాం. వేగిన వాడు కూడా లేవండి. హల్లెలూయా. ఆమేన్. అందరూ లేచి నిలబడదు, ఆత్మలో ఆరాధిస్తూ ప్రధాన కాపరి ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పచ్చిక బయలాయి నీ నోటి మాట, శాంతి జలములు నీ ప్రేమ బాట. పచ్చిక బయలాయి నీ నోటి మాట, శాంతి జలములు నీ ప్రేమ బాట. నీ దొడ్డు కరువయ అభిషేకమై నడక నడక. ఆరాధన, ఇది ఆరాధన. ఆమేన్. నీ దొడ్డు కరువయ అభిషేకమై కృప వెలువడి కృపతో నింపెనే. నీ దొడ్డు కరువయ అభిషేకమై కృప వెలువడి కృపతో నింపెనే. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఇరుకులోనైన విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. ఇరుకులోనైన విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. యేసయ్యా నా కాపరి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆనందముతో పరమశిశు ప్రభుని ఆరాధించు. హల్లెలూయా. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. నా
బ్రతుకు దినములలో నీ సాక్షిగా, నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా. ఆమేన్. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా, అనుక్షణము నిన్నే కొలుతును, అనుక్షణము నిన్నే కొలుతును, అనుక్షణము నిన్నే కొలుతును. ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన. 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 నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన. హల్లెలూయా. ఆరాధన. ఆరాధన. నీవే నీవే ఆరాధన. నా ఆరాధన నీవే నా ఆరాధన. రిబాల కంషీరి కబాల నింపండి ప్రభు, నీ రక్తములో కడగబడిన నీ ప్రజల్ని అభిషేకముతో నింపండి. నడిపిస్తున్నటువంటి నీ సేవకుల్ని శక్తితో నింపండి. ఈ ప్రజల్ని సియోనికి నడిపిస్తున్న నీ సేవకుల్ని శక్తితో అభిషేకముతో అభిషేకముతో నింపండి ప్రభు. హల్లెలూయా. 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 కాపరి నడిపించే నా మంచి కాపరి, బలమిచ్చే కాపరి, శాంతి జలముల యొద్దకు నడిపించే నా మంచి కాపరి. కృంగిన వేళలో కన్నీటి సమయములో జారిపడిన వేళలో నన్ను వెదకి రక్షించిన నా మంచి కాపరి. పడిన గుంటలో నుండి నన్ను లేపిన కాపరి, బలపరచి వెన్ను తట్టి నడిపించిన కాపరి. అలసిన వేళలో సొమ్మసిల్లిన వేళలో శత్రువు ద్వారా గాయపడిన వేళలో నీ
రెక్కల మీద మోసిన నా తండ్రి, నా తండ్రి, రెక్కల మీద నన్ను మోసిన నా తండ్రి, నా తండ్రి. యేసయ్యా, ఎన్నిసార్లు నీకు దూరం అయిపోయాను, ఎంతగా సాతానుడు చేతుల్లో పడి నలిగిపోయాను. నన్ను అసహించుకోలేదు ప్రభువు, నన్ను మెడపెట్టి గంటలేదయ్యా. పందులతో కూర్చున్నా, లోక స్నేహము నన్ను పందుల దగ్గరికి తీసుకొని వెళ్ళింది. నా తండ్రి, సమృద్ధిని పోగొట్టుకున్నాను. తిరిగి నీ సన్నిధికి రాక నన్ను త్రోసివేయని నా తండ్రి, నా తండ్రి. మరువలేనయా నీ ప్రేమను, ఇది నా ఎడల నీ కృపా, ఇది నా ఎడల నీ కృపా. నా శరీరములోనికి, నా అవయవాలలోనికి, నా మనస్సులోనికి నీ మండుచున్న శక్తిని పంపినందుకై నీకు స్తోత్రం. కొలిమిలో నుంచి తీయబడిన కడవ వలె నీ ప్రజలు నడిపించుటకు మోషేకు తోడుగా ఉన్న దేవా, యెహోషువకు తోడుగా ఉన్న దేవా, ఇదిగో నీ చేతులకి నీ సేవకుండా అప్పగిస్తూ ఉన్నా. తోడయి నడిపించండి, తోడయి నడిపించండి, బలపరచండి, బలపరచండి, బలపరచండి. నీ కృప చేతని, నీ ప్రేమ చేతని వాడుకో నీ సేవకుడుని. నీ ప్రేమలో, నీ గాయపడిన చేతులలో యాకోబు చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. పిలిచిన వాడను నేనే, తల్లి గర్భములో రూపించిన వాడను నేనే. నా కొరకు, నా కొరకు, నా సంఘము కొరకు, నా ప్రజల కొరకు ఏర్పరచుకొంటిని నిన్ను. కృపచేతనే మీరు రక్షించబడ్డారు. మనకు తోడయున్న దేవుడే ఈ సభలలో ఆయన ఉండి ముగింపులోనికి తీసుకుని వస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? నడిపించే సేవకుని కొరకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? మా సేవకుడిని కాపాడు, మా సేవకుడిని బలపరచు, మా సేవకుడికి ఆరోగ్యమి, మా సేవకుడికి నువ్వు తోడై ఉండయ్యా. ఈ ఒంటరి పోరాటములో బలపరచు ప్రభు. సేవకుల కొరకు చేతులెత్తి స్తుతి చెల్లిస్తున్న సంఘమా, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. మిమ్మల్ని, నీ ప్రజలను దేవుడు ఆశీర్వదించును గాక. మీకు తోడయుండి నడిపించును గాక. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొడాలి ప్రభుకి స్తుతి స్తోత్రం చెల్లించు. స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనాలు.
అందరూ అలాగునే ప్రార్థనలో ఉందాం. ఈ ఆరాధనను ప్రభువుకు సమర్పిస్తూ పరిచర్యకు సహకారంగా సేకరించినటువంటి కానుకల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు తిమోతి పాస్టర్ గారు వచ్చి ప్రార్థిస్తారు. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, సర్వాధికారివైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువార్త సభలకు ఆఖరి రాత్రి నీ పరిశుద్ధాత్మను ఈ ప్రాంగణం మీదకు తీసుకొచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరి మీద మీ యొక్క ఆత్మను ప్రభువా, ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు. పావురం వలె ఒక్కొక్కరి మీద నీ యొక్క ఆత్మ వాలినందుకై మీకు స్తోత్రాలు. ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సేవను ప్రేమించి నాయన ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ మా ప్రభువా నీకు కానుకలు ఇచ్చారు. ఈ పరిచర్యని ప్రేమించి వారిచ్చిన కానుకలను బట్టి మీకు స్తోత్రం. వారిని, వారి కుటుంబాలను దీవించండి మా ప్రభువా. వారు మంచి ఆరోగ్యాలతో నింపబడుదురుగాక. వారి కుటుంబాల్లో ఉన్న దరిద్రత తొలగిపోవునుగాక. వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడునుగాక. ఇటు సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.